మీరు నిత్యం 2 పూట్ల దేవుడికి పూజలు చేస్తాను అని అంటున్నారు కదా! మరి మీకే కష్టాలు, బాధలు లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు కదా! అంటే వస్తున్నాయి అంటే మీ పూజలో లోపం ఉంది. లేదా మీరు భక్తితో పూజలు చేయట్లేదేమో అని అన్న వాళ్ళకి నా సమాధానం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సో, ఎప్పుడు ఇంట్లోనే వండుకు తింటాం, బయట అసలు తినం, మేము చాలా హైజీనిక్‌గా ఉంటాం అని అన్న వాళ్ళకి అసలు ఏ రోగం రాదు అని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా? లేదు కదా! సో, సేమ్ అలాగని ఎప్పుడు బయట తినేవాళ్ళు ఇంట్లో అసలు వండకుండా బద్ధకంతో ఉండి బయట తినే వాళ్ళకే అన్ని రోగాలు వస్తాయని ఏమైనా చెప్పగలరా పోనీ? సో, అది మీరు ఎవరం చెప్పలేం కదా! సో, ఇది గూడా అంతే. నిత్యం పూజ చేస్తున్నాం కదా! ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే పూర్వజన్మలో ఎవరు ఏం చేశారో ఎవరికీ తెలియదు కాబట్టి మంచి చేస్తే మంచొస్తది. మనం ఈ చెడు చేస్తే ఆ కర్మనైతే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. సో, అసలు మరి పూజ చేయడం ఎందుకు? ముందే రాసేశారు కదా విధిరాతలో. అండ్ కర్మ అయితే ఖచ్చితంగా తప్పించుకోలేరని అంటున్నారు కదా! మరి నిత్యంగా పూజలు చేసుకోవడం ఎందుకంటే మనకి సమస్య వచ్చింది. సో, దాని తీవ్రతను తగ్గించి ఆ సమస్యను ఈజీగా మనం ఎలా గట్టెక్కగలం అని మనకొక మార్గం చూపించేదే మనం ఈ డైలీ దేవునికి నిత్య పూజ చేసుకోవడానికి కారణం. అండ్ అదే మన ఫలితం గూడా. దేవుడు మనకిచ్చే ఫలితం, పూజా ఫలితం. అంతేగాని పూజలు చేయకపోయినా పర్లేదు గానీ, చేసే వాళ్ళని మాత్రం డిస్కరేజ్ చేయకండి. సో, దేవుడితో ఆటలు అంత మంచిది కాదని నా ఒపీనియన్. సో, మీకేమనిపిస్తుందో ఈ వీడియో గురించి కామెంట్ చేయండి కింద. అండ్ పూజ చేసేవాళ్ళు ఎప్పుడూ చెడిపోయింది లేదు. దేవుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోయింది లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాయ్.